వెల్కమ్ బ్యాక్. కడప జిల్లా వేంపల్లి పోలీస్ స్టేషన్ లో మాజీ మంత్రి అంబటి విచారణ ముగిసింది. సీఎం చంద్రబాబును దూషించిన కేసులో ఇద్దరు సీఐలు, ఇద్దరు ఎస్ఐల ఆధ్వర్యంలో 2 గంటల పాటు ఈ విచారణ కొనసాగింది. పులివెందులలో నమోదైన కేసులో మళ్లీ విచారణకు పిలిచారని అంబటి తెలిపారు. ఇది చట్ట విరుద్ధమని చెప్పారు ఆయన. ఒక అభియోగంపై మల్టిపుల్ కేసులు పెట్టడం సమంజసం కాదని చెప్పారు. సీఎంను తిట్టినందుకు తనపై 36 కేసులు పెట్టారని అంబటి గుర్తు చేశారు. అన్ని రాసి పెట్టుకుంటున్నామని, పోలీసులు జాగ్రత్తగా ఉండాలని అంబటి హెచ్చరించారు. అన్ని రాసి పెట్టుకున్నట్లుగా చెప్పారు ఆయన. మరో కేసులో పులివెందుల స్టేషన్ లో విచారణకు హాజరయ్యారు అంబటి రాంబాబు. పులివెందుల స్టేషన్ లో ఆయనను విచారిస్తున్నారు పోలీసులు. సాయి మంజునాథ్ ఫిర్యాదుతో అంబటిపై ఈ కేసు నమోదైంది. ఏమండి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, ఏమండి డీజీపీ గారు, వాళ్ళకు ఒక ఐపీసీ, మాకు ఒక ఐపీసీ ఉందా? 2 ఐపీసీలు ఉన్నాయా? ఇండియన్ పీనల్ కోడ్ దాని ఏదో బిఎన్ఎస్ఎస్గా మార్చారు. వాళ్ళు నేరాలు చేస్తే కేసులు రిజిస్టర్ చేయరు, మేము నేరాలు చేయకపోయినా కేసులు రిజిస్టర్ చేస్తారు. వాళ్ళకు ఒక చట్టం, మాకు ఒక చట్టం. నేను అడుగుతా ఉన్నా, డీజీపీ గారిని అడుగుతా ఉన్నా, టోటల్గా ఐపీఎస్ ఆఫీసులను అడుగుతా ఉన్నా, ధర్మమేనా ఇది? మీరు ఇలాంటి అన్యాయాలు, అక్రమాలు చేయటం సమంజసమేనా? కాకి బట్టలు వేసుకున్నటువంటి వారు లేదు. ఇండియన్ పోలీస్ సర్వీసులో ఎంతో కష్టపడి చదువుకొని ఉత్తీర్ణులైన వారు, చట్టాన్ని కాపాడవలసిన వారు, ఐపీఎస్ని, సిఆర్పిసిని, మొత్తం చట్టాన్ని మొత్తాన్ని కాపాడవలసినటువంటి బాధ్యత మీ చేతిలో ఉంది. మీరు ఈ రకంగా వ్యవహరిస్తారేంటి? తప్పు కదా. అయితే మరో కేసులో పులివెందుల స్టేషన్ లో విచారణకు హాజరయ్యారు అంబటి రాంబాబు. పులివెందుల స్టేషన్ లో ఆయనను విచారిస్తున్నారు పోలీసులు. సాయి మంజునాథ్ ఫిర్యాదుతో అంబటిపై కేసు నమోదైంది. ధాన్యం కొనుగోళ్ల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం